ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కొత్తగా తయారు చేసిన యుద్ధ నౌకలు ఉదయగిరి, హిమగిరిలను విశాఖపట్నంలో రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ నౌకలను డిజైన్, స్టెల్త్ ఆయుధాలు, సెన్సార్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతతో తయారు చేశారు. బ్లూ వాటర్ పరిస్థితుల్లో రక్షణ బాధ్యతలు నిర్వర్తించే సామర్థ్యం ఈ నౌకల సొంతమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇక ఈ 2 నౌకలు బహుళ పాత్రలు పోషించనున్నాయని అన్నారు. 2050 నాటికి 200 యుద్ధ నౌకలు నిర్మాణం చేస్తామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్త్రీ శక్తి గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిలో కృతజ్ఞతా సభ నిర్వహించారు. ఈ సభకు తరలివచ్చిన మహిళా మండలకు దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను పదవుల కోసం రాలేదని, తనను నమ్ముకున్న ప్రజల కోసం దర్శి అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని గొట్టిపాటి లక్ష్మి అన్నారు. తనను ముందుండి నడిపిస్తున్న దర్శి ప్రజల ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితపై ఓ చేనేత కార్మికుడు అభిమానాన్ని చాటుకున్నారు. సత్యసాయి జిల్లా సోమన్నేపల్లిలోని ఇందిరానగర్కు ఓ చేనేత కార్మికుడు రవీంద్ర కూటమి ప్రభుత్వం చేనేతలకు అమలు చేసిన పథకాలపై హర్షం వ్యక్తం చేస్తూ ఆ శాఖ మంత్రి సవితకు అరుదైన కానుక ఇవ్వాలని భావించాడు. 2.5 నెలల పాటు శ్రమించి 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేనేత పట్టుచీరపై మంత్రి సవిత చిత్రాన్ని నేశాడు. సోమన్నేపల్లిలో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారని, అందుకే అభిమానంతో చేనేత చీరపై ఆమె చిత్రాన్ని వేశానని రవీంద్ర చెప్పాడు. త్వరలోనే మంత్రి సవితను కలిసి పట్టుచీరను అందిస్తానని రవీంద్ర తెలిపాడు. కోవూరులో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తామని ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మహిళలని పారిశ్రామిక రంగంలోనూ ముందుకు నడిపిస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన స్త్రీ శక్తి విజయోత్సవ సభకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రతి మహిళ ఓ శక్తిగా ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇక త్వరలోనే వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ నేత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. టీడీఆర్ బాండ్ల విషయంలో అధికారినిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో అనకొండ లాంటి ఆ అధికారిని మంత్రులను కూడా పూచిక పుల్లలా చూస్తుందని అన్నారు. తిరుపతిలో తాము రోడ్లు వేస్తుంటే 100 కోట్లు కొట్టేయాలని చూసిందని, కుదరకపోవడంతో ఆరోపణలు చేయించిందని అన్నారు. ఆమె పోతనకు లంకినికి ఏమాత్రం తీసిపోదని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ బుడమేరు ముంపు బాధితులతో సిపిఎం నేత బాబురావు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బుడమేరు ముంపు నివారణ చర్యలో ప్రభుత్వ నిర్లక్ష్యం విడనాడాలని అన్నారు. తక్షణమే శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10,000 కోట్ల నిధులు మంజూరు చేయాలన్నారు. ప్రజా సంఘాల తరపున వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించామన్నారు. బాపట్ల జిల్లా వెదిళ్లపల్లి కొత్తపాలెంలో ఓ వికలాంగ బాలిక పెన్షన్ తొలగింపుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. పూర్తిగా మంచానికే పరిమితమైన షేక్ షబానా ఆరాకు గత ఏడాది నుంచి వికలాంగుల పెన్షన్ వస్తుంది. తాజాగా ఆమె పెన్షన్ నిలిపివేస్తున్నట్లు నోటీసు వచ్చింది. దీంతో కంగుతిన్న బాలిక తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్కు వెళ్లి మరోసారి వైద్యుడి సర్టిఫికెట్ను తీసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి షేక్ షబానా ఆరాకు పెన్షన్ నిలిపివేతపై కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో వాస్తవ పరిస్థితిని విచారించిన అధికారులు ఆమెకు తిరిగి పెన్షన్ కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పేచీలో వినూత్నంగా వినాయకుడి విగ్రహాలు పంపిణీ చేశారు. సచివాలయంలోని అన్ని శాఖలకు, మీడియా ప్రతినిధులకు అంకుర గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. పర్యావరణ హితమైన ప్లాస్టిక్, రసాయన రహిత మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఇక కోకోపిట్లో మట్టి విగ్రహాన్ని పెట్టి పంపిణీ చేశారు. పూజ అనంతరం మట్టి విగ్రహంపై నీళ్లు పోస్తే అందులోంచి మొక్క మొలుస్తుందని తెలిపారు. వినాయకుడి ఉత్సవాన్ని పూర్తి పర్యావరణ హితంగా మార్చడమే తమ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైఎస్ వివేక హత్య కేసులో కీలక సాక్షి దస్తగిరిని కడప సెంట్రల్ జైల్లో బెదిరించిన ఘటనపై విచారణ ప్రారంభమైంది. 2023 నవంబర్ 28న జైల్లో దస్తగిరిని A5 నిందితుడు దేవిరెడ్డి శివశంకరెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి బెదిరించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే దస్తగిరిని బెదిరించిన రోజు జైల్లో విధుల్లో ఉన్న సిబ్బందిని అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ ను ఎస్పీ విచారిస్తున్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో ఈ నెల 22వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కలిదిండి మండలం కలిదిండి సాలారుద్రవరం గ్రామాల్లో వంగివిటి మోహనంగా విగ్రహాలకు పేడ పూసిన వ్యక్తులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన కట్టా ఈశ్వర్ కుమార్, అతని స్నేహితుడు హనుమ అయ్యప్పలు కలిదిండి మార్కెట్ యార్డ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని సీఐ రవికుమార్ అన్నారు. పార్టీలో కొందరు నేతల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నిరసనకు దిగారు. తనను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కొందరు నేతల వ్యవహార శైలికి నిరసనగా బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారికి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ను గిఫ్ట్గా పంపారు.
కరీంనగర్ ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్కి వచ్చిన మెజారిటీ ఓట్లన్నీ చోరీ చేసినవని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. తాము కూడా దేవుళ్లను పూజిస్తాం కానీ ఓట్ల కోసం దేవుళ్లను వాడుకోమని అన్నారు. కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని, ఆధారాలతో సహా ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబెట్టామని నరేందర్ రెడ్డి తెలిపారు. మేం తలుచుకుంటే రాష్ట్రంలో బీజేపీ ఫ్లెక్సీలు ఒక్కటి కూడా ఉండవని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 20,000 సైకిళ్లను మోదీ గిఫ్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పంపిణీ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. సింగరేణి కార్మిక సంఘం హెచ్ఎంఎస్ లో జాగృతి లొల్లి మొదలైంది. హెచ్ఎంఎస్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవితను ఎలా ప్రకటిస్తారని యూనియన్ అధ్యక్షుడు జక్కుల నారాయణ ప్రశ్నించారు. ఇందుకు కారణమైన యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. 30 ఏళ్లుగా రియాజ్ దోపిడీదారులకు కొమ్ము కాస్తూ జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యానికి తలవంచి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాడని అన్నారు. దసరా తర్వాత హెచ్ఎంఎస్ కొత్త కార్యవర్గం ప్రకటిస్తామని అధ్యక్షుడు నారాయణ అన్నారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మున్సిపల్ కార్యాలయం వద్ద 23వ వార్డు కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ నిరాహార దీక్ష చేపట్టారు. 23వ వార్డు కొక్కిరాపల్లిని మున్సిపాలిటీ నుంచి డీనోటిఫై చేయాలని కోరుతూ ఈ నిరాహార దీక్ష చేపట్టానని తెలిపారు. ఇక ఎలమంచిలి మున్సిపాలిటీలో 10 ఏళ్ల క్రితం విలీనం చేసిన కొక్కిరాపల్లిలో ఈ వార్డును మున్సిపాలిటీ నుంచి విభజించి పంచాయతీగా పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్ రామకృష్ణ చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమానికి స్థానిక టీడీపీ నేతలు సైతం సంఘీభావం తెలిపారు. సత్యసాయి జిల్లా తన్కలు పీహెచ్సీని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపీలో ఉన్న పేషెంట్లతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ల్యాబొరేటరీని, ఎక్స్రే, ఆపరేషన్ థియేటర్ను సందర్శించి సంబంధిత సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారికి తగు సూచనలు చేశారు. ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లతో మాట్లాడి డాక్టర్ల పనితీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. యూరియా కొరతపై స్పందించిన విజిలెన్స్ అధికారులు ఎరువుల షాపుల్లో ఉన్న స్టాక్ విక్రయాలపై దృష్టి పెట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఎరువులను అధిక ధరకు విక్రయిస్తున్న షాపులపై దాడులు నిర్వహించారు. ఎమ్మిగనూరులో మానస, పంచముఖి ఎరువుల షాపులకు రైతులు వేషాల్లో వెళ్లిన అధికారులు యూరియా ఎంఆర్పీ 266 ఉండగా 300కు విక్రయించగా డీఏపీ 1350 రూపాయలుండగా 1400కు విక్రయించారు. యూరియా, డీఏపీ ఎరువులను ఎక్కువ ధరకు విక్రయించిన 2 ఎరువుల షాపులను సీజ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని వ్యవసాయ సహకార సంఘం ముందు యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 6 గాలం కష్టపడి పండించిన పత్తి మొక్కలు యూరియా అందక వాడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే సకాలంలో యూరియా అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒకే కుటుంబంలో 4 అక్కా చెల్లెళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. చిత్తూరు జిల్లా వేపమాకులపల్లికి చెందిన ముని వెంకటప్ప, గౌరమ్మ దంపతులకు 4 కుమార్తెలున్నారు. భర్త చనిపోయినా తల్లి కూలీగా పనిచేస్తూ తన కూతుళ్లను ఉన్నత చదువులు చదివించారు. 2014లో పెద్ద కుమార్తె వీణాకుమారి పోలీస్ శాఖలో, 2016లో రెండో కుమార్తె వాణి ప్రభుత్వ టీచర్గా, 2025లోనే మూడో కుమార్తె వనజాక్షి పోలీస్ శాఖలో, 4వ కుమార్తె శిరీష ప్రభుత్వ టీచర్గా ఉద్యోగాన్ని సాధించారు. అత్యున్నత స్థాయికి చేరుకున్న 4 అక్క చెల్లెళ్లను గ్రామస్తులు అభినందిస్తున్నారు. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత ఈ చిన్నారికి సరిగ్గా సరిపోతుంది. 37 సెకండ్లలో 29 రాష్ట్రాల పేర్లు, వాటి రాజధానుల పేర్లు అలవోకగా చెప్పేస్తూ శభాష్ అనిపించుకుంటోంది భూపాలపల్లికి చెందిన చిన్నారి శ్రీనిక. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామ్నగర్ కాలనీకి చెందిన చేని మౌనిక శ్రీనివాస్ దంపతుల కుమార్తె శ్రీనిక ఆక్స్ఫర్డ్ క్రియేటివిటీలో స్కూల్లో యూకేజీ చదువుతోంది. ఇక తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు అందిస్తున్న ప్రోత్సాహంతో తన మేధోశక్తికి పదును పెడుతోంది. కేవలం 37 సెకండ్లలో దేశంలోని 29 రాష్ట్రాల పేర్లు, వాటి రాజధానుల పేర్లను తికమక పెట్టి అడిగినా ఇట్టే చెప్పేస్తూ అబ్బురపరుస్తోంది. మంచిర్యాల జిల్లా మందమరి ఫిల్టర్ బెడ్ ప్రైమరీ స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తున్న జలంపల్లి శ్రీనివాస్ విద్యాబోధనలో ప్రత్యేకత చాటుకుంటున్నాడు. మానవ శరీరంలోని అవయవాలు, వాటి ప్రాధాన్యత, పనితీరుపై పిల్లలకు అర్థమయ్యేలా చెబుతూ వారిని ఆకట్టుకుంటున్నాడు. హ్యూమన్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ప్రింట్ చేసిన టీ-షర్ట్స్, బాడీ సూట్స్ ధరించి వారికి ఈజీగా అర్థమయ్యేలా బోధిస్తూ కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. మానవ శరీరం, అంతర్గత అవయవాలపై విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు కృషి చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. గద్వాల జిల్లా ఉండవెల్లిలో జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 20 మందికి పైగా విద్యార్థులకు వైరల్ ఫీవర్ సోకినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. అయితే హాస్టల్లో ఎలుకలు కరిచి విద్యార్థులు గాయపడ్డారని సోషల్ మీడియాలో ప్రచారాలు వెల్లువెత్తాయి. గురుకులంలో ఎలుకలు లేవని విద్యార్థులు, ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. జ్వరం సోకిన విద్యార్థులకు పాఠశాల హెల్త్ సెంటర్లో వైద్యం అందిస్తున్నామని, పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్తామని ప్రిన్సిపల్ తెలిపారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన నిర్వహించారు.
వారం రోజులుగా చిన్నారి వైద్యం కోసం 10 లక్షలు ఖర్చు చేయించారని, ఆ తర్వాత ప్రత్యేక వైద్యుల పేరుతో మరో 2 లక్షలు ఖర్చు చేయించారని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ చిన్నారి చనిపోవడానికి కారణమైన ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. గతంలో ధాన్యం, కందులు, పెసలు లాంటి వాటిని తూర్పారబట్టేందుకు రైతులు గాలిపైనే ఆధారపడేవారు. యంత్రాలు అందుబాటులోకి వచ్చాక ట్రాక్టర్లు, ప్యాడీ క్లీనర్లు ఉపయోగించేవారు. కానీ ఖమ్మం జిల్లాలో తిమ్మక్కపేటకు చెందిన వాసు అనే రైతు పెసలు తూర్పారబట్టేందుకు వినూత్న ఆలోచన చేశాడు. ఏకంగా టేబుల్ ఫ్యాన్ ఉపయోగించి తూర్పారబట్టాడు. ఇలా చేయడం వల్ల పైసా ఖర్చు కూడా ఉండదని రైతు చెప్పారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు మారం పవిత్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యారు. విద్యారంగంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. దేశవ్యాప్తంగా 45 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ఈ ఏడాది కేవలం పవిత్రకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. మారం పవిత్ర సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. విద్యార్థులకు సైన్స్ పాఠాలు బోధించడంలో ఆమె వినూత్న పద్ధతులు పాటిస్తారు. ఆమె బోధనతో విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కర్నూలు కేవీఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ లాలప్ను సస్పెండ్ చేయాలని కర్నూలు కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత కొన్నేళ్లుగా కేవీఆర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ లాలప్ప పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన చెక్కులను ఫోర్జరీ చేసి స్వాహా చేశాడని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహేంద్ర ఆరోపించారు. అంతేకాకుండా వాచ్మెన్, స్వీపర్లకు ఇవ్వాల్సిన జీతాలను తన ఖాతాకు మళ్లించుకుని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. లాలప్ప అవినీతిపై విచారణ జరిపి కోట్ల రూపాయలు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. దీంతో వివిధ రకాల వినాయక ప్రతిమలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా పామిడిలో తయారు చేసిన వినాయకుడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. కాస్త భిన్నంగా సబ్బులు, షాంపూలతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహం తయారీకి సుమారు 25,000 రూపాయలు ఖర్చు చేశామని నిర్వాహకులు తెలిపారు. రేపటి నుంచి జరగబోయే గణేష్ ఉత్సవాల కోసం ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు తొలి పూజా కార్యక్రమంలో గవర్నర్ దంపతులు పాల్గొంటారని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు తెలిపారు. ఈసారి 30 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో బారికేడ్లతో పాటు 3 అంచెల పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఓ భక్తుడు 3 గోల్డ్ హారాలను విరాళంగా అందించాడు. నెల్లూరుకు చెందిన ఓ భక్తుడు 232 గ్రాములున్న 3 బంగారు హారాలను విరాళంగా ఈవో శ్రీనివాసరావుకు అందించారు. అనంతరం భక్తుడి కుటుంబానికి దేవస్థాన అర్చకులు వేద ఆశీర్వచనం అందించి శ్రీ స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందించారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలోని ప్రధాన పోర్టులో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కళింగపట్నంలో అత్యధికంగా 10 సెంటీమీటర్లు, పూసుపాటి రేగలు 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మెదక్ జిల్లా మాసాయిపేటలో వీధి కుక్కల దాడిలో గాయపడిన వారిని అధికారులు పరామర్శించారు. వీధి కుక్కల దాడిలో దాదాపు 16 మంది గాయపడడంతో మాసాయిపేట ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో నిండిపోయింది. 4 పరిస్థితి విషమంగా ఉండడంతో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్ తక్షణమే స్పందించి వీధి కుక్కలను పట్టుకుని వేరే ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు వీధి కుక్కలను రెస్క్యూ చేసి వ్యాక్సినేషన్ కు తరలిస్తున్నారు. సూరారంలోని మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను ఈగల్ టీం అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 1.15 కేజీల గంజాయి, 45 గ్రాముల ఓజీ వీటితో పాటు ప్యాకింగ్ సామాగ్రి, డిజిటల్ తూకం యంత్రం, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూరారం, జీడిమెట్ల, మహీంద్రా యూనివర్సిటీ వద్ద దాడులు నిర్వహించి విద్యార్థులు మహమ్మద్ ఆషాద్, జావీద్ ఖాన్, నేవిల్ టాంగ్ బ్రామ్తో పాటు జీడిమెట్లకు చెందిన అంబటి గణేష్, శివకుమార్లను అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో విక్రయిస్తున్న 11 మంది గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1350 గ్రాముల గంజాయి, 22 గంజాయి చాక్లెట్లు, 3 బైక్స్, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ రాజశేఖరరాజు తెలిపారు. ఇక గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సత్ఫలితాలను ఇస్తుంది. కొత్తగూడెం ఎస్పీ కార్యాలయంలో 8 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. లొంగిపోయిన దళ సభ్యులకు తక్షణ ఆర్థిక సహాయంగా 25,000 చొప్పున నగదును అందజేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఇక ఇప్పటి వరకు 314 మంది వివిధ హోదాల్లో ఉన్న మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ తెలిపారు. హైదరాబాద్లో లిక్కర్ లేబుల్స్ తో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. హుజూర్ నగర్ లో నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్న నవీన్ గౌడ్ కు చెందిన గౌడౌన్పై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. కుషాయిగూడలో ఖరీదైన మద్యం బాటిల్స్ కు లేబుల్స్ ను అతికించి ఏపీ, తెలంగాణ, కర్ణాటకకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సోదాల్లో భారీగా మద్యం బాటిల్ స్వాధీనం చేసుకుని 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్లో వరుస చోరీలతో కలకలం సృష్టించిన చైన్ స్నాచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 237 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. అయితే తన ప్రియురాలి కోసమే చైన్ స్నాచింగ్స్ కి పాల్పడినట్టుగా నిందితుడు తెలిపాడు. ఎలకతుర్తి మండలం దామిరి గ్రామానికి చెందిన హరీష్ హనుమకొండ రెడ్డి కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకుంటూ చైన్ స్నాచింగ్లకు పాల్పడేవాడని వరంగల్ సిపి చన్ప్రీత్ సింగ్ తెలిపారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో భారీ మోసం జరిగింది. 15 ఏళ్లుగా ఫిల్మ్ నగర్ లో మాణిక్ జ్యువెలరీ షాప్ ను వ్యాపారి నిర్వహిస్తున్నాడు. షాప్ పై కస్టమర్లు నమ్మకం ఉంచి తమ అవసరాల కోసం నగలను తాకట్టు పెడుతూ వచ్చారు. అయితే కస్టమర్లు తాకట్టు పెట్టిన 15 కోట్ల రూపాయల విలువైన బంగారు, వెండి నగలతో రాత్రికి రాత్రి రాజస్థాన్ వ్యాపారి ఉడాయించాడు. వ్యాపారి మోసం చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఖరీదైన కార్లలో తిరుగుతూ రాత్రిపూట మేకల దొంగతనాలకు పాల్పడుతున్న 4 అంతర్జిల్లా దొంగల ముఠాలను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 4 ముఠాల్లోని 16 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 2,46,000 నగదు, 2,75,000 విలువ చేసే 22 గొర్రెలు, 8 కార్లను సీజ్ చేశారు. వీరిపై గతంలో 30కి పైగా కేసులున్నట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. మొత్తం 26 నేరాల్లో 200కు పైగా మేకలకు దొంగిలించినట్లుగా పోలీసులు తేల్చారు. ఎన్టీఆర్ జిల్లా కంచుకుచెర్ల మండలం పరిటాల ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. 8 కేజీల వెండితో పాటు 62,000 నగదును ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి 3 దొంగలు తాళాలు పగలగొట్టి ఆలయంలోకి చొరబడ్డారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురంలోని ఆదర్శ్ నగర్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తలుపులను ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న బాబు అనే వ్యక్తి సొంత ఊరు రామగిరికి వెళ్లిన క్రమంలో ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తలుపులను ధ్వంసం చేసే క్రమంలో పెద్దగా శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వారు కేకలు వేశారు. దీంతో అక్కడి నుంచి దొంగలు పరారయ్యారు. అప్పటికే ఇంట్లో ఉన్న 8 తులాల బంగారు, నగదు ఎత్తుకెళ్లారు. కడపలో విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. వైష్ణవి కుటుంబ సభ్యులకు నార్కో టెస్టుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఇక వైష్ణవి కుటుంబ సభ్యులు, అనుమానితులు జమ్మలమడుగు కోర్టు ముందు హాజరయ్యారు. త్వరలో నార్కో టెస్ట్ భారతదేశంలో ప్రజాస్వామ్య శక్తి ఉందని, మన వద్ద నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. అహ్మదాబాద్ లో హైబ్రిడ్ బ్యాటరీ వాహనాలను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలు దేశాల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ, జపాన్ సుజుకి కార్లను భారతదేశంలో ఉత్పత్తి చేస్తుందన్నారు. ఇది కేవలం భారత్, జపాన్ మధ్య బంధాన్ని మాత్రమే కాకుండా భారత్పై ప్రపంచానికి ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. మరోవైపు మారుతి సుజుకి వంటి కంపెనీలు మేక్ ఇన్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచాయని ప్రధాని కొనియాడారు. భారత్ శాంతిని ప్రేమించే దేశమని, కానీ దాన్ని తప్పుగా భావిస్తే పరిణామాలు వేరుగా ఉంటాయని సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. ఎల్లప్పుడూ శాంతివాదులు కాలేమని, అవసరమైనప్పుడల్లా తిరిగి దాడి చేయడానికి దేశం సంసిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. మీరు శాంతిని కోరుకుంటే యుద్ధానికి సిద్ధమనే లాటిన్ కోట్ను ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ కొనసాగుతుందని చౌహాన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్తో ఘర్షణ నుంచి భారత్ విలువైన పాఠాలు నేర్చుకుందని, అవన్నీ అమల్లో ఉన్నాయని అన్నారు. ఇక ముంబైలో జరుగుతున్న రన్ సంవాద్ సదస్సులో జనరల్ చౌహాన్ పాల్గొన్నారు. బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండేను జనం పరిగెత్తించారు. పాట్నా నడ్ రోడ్లో మంత్రిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున ప్రజలు వెంటబడ్డంతో మంగళ్ పాండే వణికిపోయారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అక్కడి నుంచి పరారయ్యారు. తన గన్మెన్లను కూడా వదిలిపెట్టి కాన్వాయ్లోకి ఎక్కి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆయన వాహనాన్ని కూడా జనం కొంత దూరం వెంబడించారు. అయితే కాన్వాయ్ వేగంగా వెళ్లిపోవడంతో మంత్రి మంగళ్ పాండే సేఫ్ గా బయటపడ్డారు. గత కొద్ది రోజులుగా పాట్నాలో చిన్నారుల హత్యలు కలకలం రేపుతున్నాయి. ఘటనా స్థలానికి వెళ్లిన ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండే మృతుల కుటుంబాల్ని అవమానిస్తూ మాట్లాడడంతో స్థానికులు మంత్రిపై దాడికి ప్రయత్నించారు. ఆమ్ ఆద్మీ నేత సౌరభ్ భరద్వాజ్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టింది. సౌరభ్ భరద్వాజ్ నివాసంతో పాటు 12 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. చెన్నై ఎయిర్పోర్ట్లో భారీగా కొకైన్ సీజ్ చేశారు. ఏఐయూ, ఎన్సీబీ సంయుక్త ఆపరేషన్లో 2 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ 20 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక నైజీరియా మహిళా ప్రయాణికురాలికి జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అలాగే మరో కేసులో బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. కౌలాలంపూర్ నుంచి వచ్చిన భారతీయ దంపతులను అరెస్ట్ చేశారు. వీరి చెప్పులు, శరీరంలో దాచిన ₹1 కోటి విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్ వరదలు ముంచెత్తాయి. దోడా, జమ్మూ, కథ్వా, కిష్త్వార్, సాంబా, ఉదంపూర్ జిల్లాలో భారీ వర్షాలకు తావి నది ఉప్పొంగింది. దీంతో ఆయా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు జమ్మూ కశ్మీర్ జాతీయ రహదారిపై అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాళ్లు రోడ్లపై జారిపడడంతో NH44 అంతటా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాతావరణం మెరుగుపడి రోడ్డు స్పష్టంగా కనిపించే వరకు ప్రజలు నేషనల్ హైవే NH44 పై ప్రయాణించవద్దని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో
112 జమ్మూ కాశ్మీర్ మరో 36 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తంగా వరద ప్రవాహంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లు పేకమేడలా కూలిపోయాయి. మరికొన్ని ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్తో వరదలు ముంచెత్తాయి. అటు ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు తీవ్ర అడ్డంకులు ఏర్పడడంతో తాత్కాలికంగా యాత్ర నిలిపివేసినట్టు తెలిసింది. అరుణాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. లదాఖ్లోని ద్రాస్ సమీపంలో నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరిని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రక్షించారు. తన కాన్వాయ్ ముందు ఒక వాహనం నదిలో పడిపోయింది. దీంతో వాహనంలో ఉన్న ఇద్దరిని కేంద్ర మంత్రి రిజిజు రక్షించారు. ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో